తిరుపతిలో ప్రజల సమస్యలకు వేదికగా జనతా వారధి కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నెల శుక్రవారం రోజున బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నగర ప్రజలు తమ సమస్యలను నేరుగా నాయకుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం పొందుతున్నారు. జనతా వారధి కార్యక్రమం తరపున తిరుపతి బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు తమ వ్యక్తిగత సామాజిక సమస్యలను వివరించగా పార్టీ నాయకులు వాటిని స్వీకరించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే గ్రీవియన్స్ డే తరహాలోనే బీజేపీ పార్టీ కార్యాలయంలో కూడా ప్రతి నెల ఒక రోజు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూసి సిటీడీ నుంచి ప్రాచీన దేవాలయాలు తీసుకెళ్లి తద్వారా పరిష్కార మార్గం గుండా ఈ వారధి కార్యక్రమాన్ని ప్రతి నెల శుక్రవారం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. విశేష స్పందన ప్రజల నుంచి ఏ విధంగా కలెక్టర్ కార్యాలయానికి, ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదులు వస్తాయో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే దానికి పరిష్కార మార్గం కూడా ఈ కార్యాలయం నుంచే జరుగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా దాంట్లో ప్రాధాన్యత దృష్ట్యా తీసుకొని ముఖ్యంగా ఈ రెవెన్యూ సమస్యలు కానీ, అలాగే ఆరోగ్య సమస్యలు కానీ, ఆలయ నిర్మాణాల్లో కానీ ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకుని వస్తే ఇక్కడ జిల్లా అధ్యక్షులు దగ్గరుండి దాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు. అధికారులు కూడా వెంటనే స్పందించి వారి పరిధిలో ఏది ఇమీడియట్గా చేయగలుగుతున్నారో అవన్నీ చేస్తున్నారు. గత శుక్రవారం ఇక్కడ వచ్చిన ఫిర్యాదుతో నేను ఇక్కడి నుంచి ఆర్డీఓలకి అధికారులతో మాట్లాడితే ఆ శుక్రవారం వచ్చిన ఫిర్యాదులు సోమవారం, మంగళవారం వ్యక్తిగతంగా మా కార్యకర్తల్లో ఫిర్యాదులు తీసుకుని కలిసిన తర్వాత అక్కడే అవి పరిష్కారం అవ్వడం జరిగింది. అంటే కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల్ని ఇక్కడి నుంచి ఒక వేదిక ద్వారా ఆ సమస్య పరిష్కారానికి ఒక వేదికగా తయారైంది. విశేష స్పందన ప్రజల నుంచి వస్తుంది. కాబట్టి ఈ వారధి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ 4 రాయలసీమ నుండి ఈ 4 జోన్లకి తిరుపతి కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వస్తున్నట్టు ఫిర్యాదులకు ఒకటే చెప్తున్నాం, వ్యక్తిగత సమస్యలు కాకుండా ముఖ్యంగా ఆ గ్రామానికి కానీ అలాంటి సమస్యలు ఏదైనా మంచినీరు కానీ, రోడ్డు కానీ, లైట్ కానీ ఇలాంటి సమస్యలు కానీ ఉంటే దానికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు ఎక్కువ భూ సమస్యలు, సొంత సమస్యలకి కొద్దిగా, ఎందుకంటే అన్నదమ్ముల మధ్య విభేదాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ అవి కొద్దిగా ఆలస్యమైతే అవి కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి. మిగతా మీకున్నట్టు ఊరు సమస్యకి అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ప్రజలకు ఒక విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి ఈ వారధి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా నేను జిల్లా యంత్రాంగానికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ గారు కానీ, మిగతా సంబంధిత అధికారులు కానీ, ఈ ఆరోగ్య హాస్పిటల్స్ ఉన్నటువంటి సూపరింటెండెంట్స్ కానీ ఏదైనా సమస్య వారి దృష్టికి తీసుకుని వెళ్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారు. అదే దిశగా ప్రజలు కూడా ఈ వారధి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా